నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే పెనంపై నుంచి పొయ్యిలో నెట్టే తయారైంది. అసలు వివరాలకు వెళ్తే ఆయన 2024 సంవత్సరం నుంచి రాజకీయంగా పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి చేరిపోయినాడు. ఇంక రెండో వ్యవహారం, ఆయన కుటుంబ పరిస్థితులు మనం చూసాం. తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేశాడంటే ఫ్యామిలీ పరంగా కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇంకా మూడో క్రమం ఏంటంటే బిజినెస్లు కూడా పూర్తి స్థాయిలో దివాళా తీసే పరిస్థితి కంటూ వచ్చేసాయి. దానికి ఉదాహరణ ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి కరెంట్ అప్డేటు సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల వ్యవహారం. అసలు ఏం జరిగింది సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల వ్యవహారం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అనేక ఆస్తులు సంపాదించాడు, షెల్ కంపెనీలు పెట్టాడు. ఆ షెల్ కంపెనీల ద్వారా విదేశాల నుంచి డబ్బులు రప్పించుకోవడం, రకరకాల కోణాల్లో డబ్బులు సంపాదించేసుకున్నాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే 2024 మునుపు రాజశేఖర రెడ్డి గారికి, ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ ఒక రూపాయి పుట్టే అవకాశం లేనప్పుడు స్వయాన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఆయన సొంత ఇంటిని అమ్ముకోవడానికి ఒక క్లియరెన్స్ ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఆ ఇంటికి సంబంధించి గవర్నమెంట్ కూడా కొద్దిపాటి ఒక వ్యవహారం ఉన్నది, అంటే ఒక లిటిగేషన్ ఉన్నది. ఆ లిటిగేషన్ క్లియర్ చేసేస్తే నేను అమ్మేసుకుంటాను, ఒక 35 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, తద్వారా నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పినారు. కానీ బాబు గారు ఒక 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ప్రొసీజర్స్ కాబట్టి ఆ క్లియరెన్స్ కోసం కొద్దిగా టైం పడుతుందని చెప్పినాడు. అందుకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి బాబు గారి పైన పగ పెంచుకున్నారు. అది వేరే వ్యవహారం. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ అతని ఫ్యామిలీకి డబ్బులు లేవు. 2024 మునుపు అడపా ఉన్నా కూడా ఏ రోజుకు ఆ రోజు గడుపుతూ వచ్చారు. ఎస్, 2024 తర్వాత కోట్లకు పడగలెత్తిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలో అనేక కంపెనీలు పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ చూడండి. ఏమనుకున్నాడు, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోక మునిపే ఏం చెప్పినాడంటే, అంతా కుటుంబ ఆస్తులు కలిసి ఉన్నాయి, మీ పైన నమ్మకంతో ఈ రోజుకి నేను ఆస్తులు విభజించట్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే కుటుంబ సభ్యులు తలా సమానంగా పంచుకోవాలా, ఇది నాది అని పెరుకునే పనులు చేయొద్దు అని చెప్పి, అంటే ఇంటి పెద్ద బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పగించాడు. ఏది ఏమైనా కూడా తండ్రి మాట నెరవేర్చుదాం అనుకోనో, లేకుంటే ఎలాగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కదా, ఆ లెక్కర్ స్కామ్ అనుకోండి, లేకుంటే ఉంటే భూముల స్కామ్ అనుకోండి, శాండు వైను ఏ రకమైన ప్రతి స్కామ్లో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగాలు. ఆయన కాన్ఫిడెన్స్ వేరేలే, అది వేరే విషయం. ఈ క్రమంలో సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లు వాళ్ళ తండ్రి చెప్పినాడు కాబట్టి ఆటోమేటిక్గా గిఫ్ట్ డీడ్ కింద వాళ్ళ తల్లికి షేర్ చేశాడు. అది జరిగినటువంటి వ్యవహారం 2022 సంవత్సరంలో. ఇది బాగానే తతంగం నడుస్తూనే ఉండింది. కాలక్రమేపీ ఏమైందంటే, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరుగుతూ వచ్చారు. ఏంటంటే సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లే కాదు, ఈవెన్ హైదరాబాద్లోని లోటస్ ఫండ్ వ్యవహారం కావచ్చు, లేకుంటే ఇతర ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇలా వాళ్ళిద్దరి మధ్య క్లాష్లు ఏర్పడుతూ వచ్చాయి. ఏమైనా రాజకీయంగా కూడా తొక్కేయాలని చెప్పి కడప ఎంపీ స్థానం అడిగితే అసలు ఇవ్వనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు పొమ్మం లేక పొగబెట్టే పరిస్థితికి షర్మిల గారిని తీసుకొచ్చేశారు. ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య వైరుధ్యం పెరిగిపోయింది. ఈవిడ ఇంకా తట్టుకోలేక ఆంధ్ర నుంచి వదిలేసి తెలంగాణకు పోయి ఆడ పార్టీ పెట్టిన తదుపరి పరిస్థితులు మనం అన్నీ చూసాం. ఆటోమేటిక్గా ఒక ఆడబిడ్డని రోడ్డుపైకి ఈడ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అసహ్యం పెరిగిపోయింది విజయంలో. ఈ క్రమంలో కూతురికి దగ్గరైంది. ఇది అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఎక్కడ ఆర్థికంగా బలపడతారో అని చెప్పి చూడలేక ఏం చేసినాడంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి షేర్లు, భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి షేర్లు, అదేగాక రియాలిటీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్లు ఈ యొక్క సరస్వతి పవర్ యొక్క కంపెనీలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముగ్గురు మా షేర్లు మాకు కావాలని చెప్పి హైదరాబాద్లో కేసు వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వేశారు. ఆటోమేటిక్గా కోర్టు జడ్జిమెంటు ఈ సంవత్సరం జూలై 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చింది ఆ ఫేవర్. కాబట్టి తర్వాత రోజు మన పేపర్లు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ చూస్తే, ఎస్ న్యాయం గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గెలిచారు, ఇంకా ఆయనకు అడ్డు లేదు ఆపు లేదు, ఆయన అభినవ మహాత్మా గాంధీ అని చెప్పి వాళ్ళు వండి వార్చారు ఆ వార్తలు. ఇవన్నీ మనం గమనించాం. ఇప్పుడు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనటువంటి విజయమ్మ చెన్నైకి పోయినారు. నేషనల్ కంపెనీలో అపిలియేట్ ట్రిబ్యునల్లో ఆవిడ కేసు వేశారు. నాకు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు భూమి, మళ్ళీ వాళ్ళు లాక్కుంటా ఉంటే ఇది ఎట్టాది పరిస్థితి, ఇది తప్పు అని చెప్పి ఆవిడ మళ్ళీ ఆ యొక్క కేసు వేయడము నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్లో. నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్ ఆటోమేటిక్గా విజయమ్మ గారికి ఫేవర్గా ఇచ్చేశారు జడ్జిమెంటు. 99.75% సరస్వతి పవర్లో విజయముట్టి షేర్స్ ఉన్నాయి, ఇంకొక 0.25% జనార్దన్ రెడ్డికి షేర్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళకు ఫేవర్గా ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. కాబట్టి ఆయన ఆర్థికంగాను
ఈవెన్ రాజకీయంగాను ఫ్యామిలీ పరంగాను అన్ని పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి పాపాలే ఆయనకి ఇప్పుడు ఉరితాళ్లాగా బిగిస్తున్నాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ధన్యవాదాలండి.